హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ ఏ గుడికి వెళ్ళామా అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇక్కడైతే మెండుపాలెం అంటారు. సెకనేటిపల్లి రేవు వైపు అనమాట. రేవు దాటిన తర్వాత, పంటి దాటిన తర్వాత సెకనేటిపల్లి నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. మెండుపాలెం అంటారు. ఇక్కడున్న అమ్మవారు కొల్లేరు అమ్మవారే, కానీ ఈ కొల్లేరు అమ్మవారు చిన్న కొల్లేరు అనమాట. ఇక్కడ ఉన్నది పెద్దింట్ల అమ్మవారే. ఇదిగోండి, అమ్మవారు చక్కగా చాలా బాగున్నారు. చాలా మహిమగల దేవత అంట. అందుకని మా వారు ఎప్పటి నుంచో మొక్కుందని చెప్పారని మేము వెళ్ళాము ఈరోజు. చాలా ప్రశాంతంగా ఉంది, హడావిడి ఏమీ లేకుండా చక్కగా దర్శనం అయితే జరిగింది. ఇదిగోండి, మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఆ అమ్మ అందరికీ శుభాలను చేకూరుస్తారు. ఇంకా కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. అయితే మనం మొక్కిస్తాం కదా, కోళ్ళు కానీ ఏటపోతులు కానీ, ఇక్కడ అయితే చేసిస్తారనమాట మనకి. మీకు సింహం నోట్లో నుంచి వెళ్ళేలాగా ఒక ద్వారం చూపించాను కదా, అక్కడైతే కోళ్ళ వాటిని అక్కడ కోస్తారు. ఆ తర్వాత మనం అక్కడ వంట చేసుకుని అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి, పెద్ద తీర్థం కూడా జరుగుతుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇదిగోండి చక్కగా ఇలాగా కొనుక్కోవచ్చు అనమాట. సంక్రాంతికి తీర్థం జరుగుతుంది కదా, అలాగే జరుగుతుంది. కాకపోతే ఈ నెల 18 వరకే జరుగుతుంది. ఇంకా అమావాస్య రోజున అమ్మవారికి కుంభాభిషేకం చేస్తారు. ఇంకా తర్వాత నుంచి తీర్థం అనేది అయిపోతుందంట. అందుకని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడే మేము వంట చేసుకుని చికెన్ కర్రీ వండుకున్నాము. అంటే అమ్మవారికి మేము కోళ్ళు తీసుకెళ్ళాం కదా, కోడిని అక్కడే కట్ చేసుకొని కోయించేసి ఇంకా అక్కడే వంట చేసుకుని పుల్లల పొయ్యి మీద తిన్నామన్నమాట. మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడే అమ్మవారికి నైవేద్యం అయితే